ఎంత బ్యూటీ అండి ఆవిడ, బైబిల్లో వర్ణించారు. ఎంత అందగత్తో చెప్పే వాళ్ళు ఆలస్యం చేస్తారండి వాళ్ళు. అదిగో అబీగయల్. ఆ పదానికి అర్థం ఏంటంటే సౌందర్యవంతురాలు, వివేకమైనది, జ్ఞానం కలిగినది, గుట్టైనది, విషయాన్ని మనసులో దాచుకునేది, ప్రతి విషయాన్ని రోడ్డు మీదకి తేనిది, అందానికి తగ్గ బుద్ధి, బుద్ధికి తగ్గ అందం, గయ్యాలు కాని అబీగయల్, చక్కటి తల్లి. ఇలాంటి అందగత్తిని ఎవరికి చేశారు అంటే ఆడు ఫోటో ఒకసారి చూపించు. మా తల్లులారా, భర్తల చేత బాధపడుతున్నా నా తల్లులు, చెల్లులు, అమ్మలు, ఆడబడుతున్నారా, మీ అందరూ ఒకసారి చూడండి. ఆడు ఈడెవడరా అంటే మూర్ఖుడు, బైబిల్ పరిచయం. ఈడెవడంటే దుర్మార్గుడు, వీడెవడంటే పిల్లికి బెచ్చి పెట్టినాడు. అలాంటి అందగత్తిని ఎవరికి చేశారంట? నేను ముగిస్తున్నాను. మూర్ఖుడి సొసైటీలో ముగిస్తున్నా. సొసైటీలో మెజారిటీ వివాహాలు ఎలా జరుగుతున్నాయి? మ్యాచ్ అవుతున్నారా? నేను కొన్ని పదాలు రాసుకొచ్చాను. ఎంతంటే ఈమె భక్తి కలిగినది, సున్నితమైన, సౌమ్యమైన మనస్తత్వం కలిగినది, ఉన్నంత భావాలు, ఆదర్శవంతమైన లక్ష్యాలు కలిగినది, ఇంత గొప్ప వ్యక్తిత్వం కలిగిన ఈ భక్తురాలికి మూర్ఖుడు తగ్గ. వీడి పని ఏంటంటే బొచ్చక తెరుచుకోవడం, వీడి పని ఏంటంటే తాగే తిరగడం, వీడి పని ఏంటి చెప్పినా పేకల దాకా తాగడం, పేకల దాకా తినడం, ఎదుటోడికి వచ్చిన వాడి మీద తిరగబడం. వాళ్ళ దాసులు చెప్తారు, ఏమని చెప్తారు? ఒక్కసారి 17 వచనం అనుకుంటా, ఒకసారి మీరు చూడండి. 17 వచనమా 15 వచనమా? అయితే ఆ మనుషులు మాకెందుకు ఉపసారం చేసి ఉన్నారని ఆయన వస్తూ 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 కిందికి 17 వచనంలో, మా యజమానికి అతని ఇంటి వారికి అందరికీ వాడి కీడు నిశ్చయించి ఉన్నారు కనుక నీవు చేయవలసిన దాన్ని బహుగా జాగ్రత్తగా ఆలోచించము. మన యజమానుడు బహు పనికి మాలినోడు. ఈ ట్యాగలండి ఇవన్నీ. మూర్ఖుడు, పనికి మాలినోడు. కిందికి ఎవరిని తనతో మాట్లాడినవాడు ఎవడని మాట అంటాడనమాట. నేను అడుగుతున్నాను, ఇంత అందమైన పిల్ల, ఇంత చక్కటి రూపసి, ఇంత బుద్ధి కలిగిన ఇలాంటి చక్కటి సుందరిని ఎవరికి పెళ్లి చేస్తారు చెప్పండి? నేను చూశాను, మీరు చూసుంటారు చాలామంది, అది కానీ ఆ చెల్లెళ్ళు, ఆ తల్లులు, ఆ వధువులు ఎంత బాగుంటారు. నేను అప్పుడప్పుడు అనుకుంటాను, వీటిని ఎలా చేసుకున్నావమ్మా అని. అది బయటికి అనలేం కదా, మరి వీటిని ఎలా చేసుకున్నావమ్మా. అలాంటి వాళ్ళు చాలామంది ఫోన్ చేస్తారు. నేను కూడా ఫోన్ వచ్చింది, రెగ్యులర్గా చాలా ఫోన్లు వస్తాయి. వాళ్ళు కంప్లైంట్ చేస్తారు ఏమనంటే, మేము భక్తిగా ఉంటాం, విశ్వాసంగా ఉంటాం, మేము చాలా తగ్గించుకుని ఉంటున్నాం, కానీ ఎప్పుడు ఆయన అర్థం చేసుకోడండి. బాధిస్తాడు, వేధిస్తాడు, తొడల మీద సిగరెట్లు ఎత్తి కాలుస్తాడు, జుట్టు పట్టుకుని లాగుతాడు, అందరి ముందు తనుతాడు, అవమానిస్తాడు, తినే కంచం అలా ఎగరేసి మొఖానికి పడతాడు. చెప్పండి అన్నయ్య, నన్ను ఏం చేయమంటారు? విడాకులు ఇచ్చేయమంటారా? కలిసి కాపురం చేయమంటారా? అని అడిగే ప్రతి తల్లికి బైబిల్ చెప్తుంది. విడాకులు ఇవ్వడానికి లోకం చట్టం ఉందేమో, కానీ విడాకులు ఇవ్వడానికి బైబిల్ చట్టం ఒప్పుకోదు. రికార్డ్స్ చెబుతున్నాయి, బైబిల్ రికార్డ్స్ చెప్తున్నాయి, నీకన్నా అందగత్తి మూర్ఖుడికి లోబడి బతికింది. నీకన్నా ఉన్నతమైన టార్గెట్స్ ఉన్న తల్లి మూర్ఖుడికి లోబడి బతికింది. నీకన్నా చూడ్డానికి, వినడానికి, చెప్పుకోవడానికి, ఒక్క మాట చెప్పాలంటే ఒక్కసారి చూస్తే తనతో స్నేహం చెయ్యాలనిపించే ఒక చక్కటి రూపసి, ఒక్క మాట చెప్పండి, నీకన్నా 1000 రెట్లు గొప్పది. అంటే మూర్ఖుడికి లోబడి బతికి. ఈ జనరేషన్లో ఆవిడుంటే హీరోయిన్లు కూడా ఆవిడ ముందు పనికిరారు. ఈ జనరేషన్లో ఆవిడుంటే మిస్ యూనివర్స్ కూడా ఆవిడ ముందు తెగదురిపే. ఈ జనరేషన్లో ఆవిడుంటే ఆవిడ ఒక ఐకాన్ ఫిగర్గా బ్యూటీగా నిలబడుతుంది. అలాంటి ఆవిడ తన భర్తకు లోబడబడుతుంది. ఇంకో మాట చెప్పిన, ఎవడన్నా ఈ బోర్డు సలహాలు ఇస్తే మీరు తీసుకోకండి. ఆడి ఎదవ విడాకులు ఇచ్చంటే, ఎదవకి విడాకులు ఇచ్చని బైబిల్ చెప్పిందా? నాకు తెలిసి ఇది లవ్ మ్యారేజ్ కాదండి, వీళ్ళిద్దరిది అరేంజ్డ్ మ్యారేజ్, పెద్దల కుదిరిచ్చిన పెళ్ళి. ఇప్పుడు చెప్పండి, పెద్దల కుదిరిచ్చిన పెళ్ళి అయినా పెద్దగా ఆలోచించి చేస్తున్న పని ఏంటి చెప్పిన? లోబడుతుంది. బైబిల్ ఏముంది చెప్పిన? స్త్రీలారా
మీ భర్తలకు చెప్పండి లోబడి ఉండి. అప్పుడు నువ్వు డ్యాష్ ఎట్టి బ్రాకెట్ ఎట్టి ఎలాంటి భర్తకు లోబడాలి? బ్రాకెట్లు లేవు మా పెద్దమ్మ, బ్రాకెట్లు డ్యాష్ భర్తలకు లోబడి ఉండడి. డ్యాష్ బ్రాకెట్లు పూరింపు లేదు. భర్తకు లోబడి ఎలాంటి భర్త? ఎలాంటి భర్త అయినా. మరి ఈడు ఇలా మమ్మల్ని తినేసి మా కిడ్నీలు అరగొడేస్తుంటే ఈడితో ఎలాగంటే, ఈ చట్టం జోలికి నువ్వు పోవద్దు. కానీ ఒక చట్టం పనిచేస్తుంది, అది కళ్ళు మూసుకుపోను లేదు. ఆ చట్టం పేరు దైవిక చట్టం. ఆయన జడ్జిమెంట్ అమలు చేస్తాడు. ఈ టైంలో నువ్వు చేయాల్సిన పని ఏంటంటే చెప్పండి, ఓపికగా కాపురం చేయాలి. ఎన్ని సంవత్సరాలు తెలియదు, ఎన్ని నెలలు తెలియదు. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఓపిక, నిరీక్షణ. అలా కాకుండా ఇప్పుడే దిశ పోలీసులకు ఫోన్ చేస్తాను నాగన్నాను, ఆడేమంటాడు చెప్పండి, చేసుగా అంటాడా చెప్పండి, చేసుగా 2 నెలలు జైలుకి వెళ్ళి ఏమనుకుంటున్నాను అంటాడు. కేసులు పెడితే మారతారా? కోర్టుల దగ్గరికి వెళ్తే విడాకులు చక్క పెడతాయా? నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు గొడవలు పెట్టుకున్న రచ్చబండలోకి మీ తగులు తీసుకొస్తే నేను మళ్ళీ చెప్తున్నాను, మీ కాపరాలు సర్దుతారా? కాపరాలు బాగా ఏడుస్తున్న ప్రతి తల్లికి, చెల్లికి, నాకు వయసులో పెద్దవారున్న ప్రతి అక్కకి నేను చెప్తున్న మాట ఏంటంటే, మీ భర్త ఎలా అంటోడైనా చెప్పండి, లోపల దేవుడు ఎలాంటి జడ్జిమెంట్ ఇస్తాడో చూడండి. వింటాడా? సరే, వినలేదా? పేజ్ 1 వాడు ఆర్థికంగా కొడతాడు. పేజ్ 2 వాడు మంచం పట్టిస్తాడు. పేజ్ 3 వాడిని ఖాళీ చేసి ఖతం చేస్తాడు. మళ్ళీ చెప్తున్నాను, వాడు కళ్ళ ముందు వాడికి చూపిస్తూనే ఉంటాడు. నువ్వు చెయ్యాల్సిన పని, దేవుడు నీ చేపట్టుకుని నీ పక్షాన నిలబడాలి అంటే నువ్వు చేయాల్సిన పని, ఎంత అందమైన, ఎంత సుందరమైన, ఎంత చదువున్న దానివైనా, ఎంత గొప్ప విశాల హృదయం కలిగిన దానివైనా ఒకరిని చేసుకున్నావుగా, ఆ చేసుకున్న వాడికి నువ్వు లోపడాల్సిందే. అప్పుడప్పుడు ఆడు ముఖం దగ్గరికి వెళ్ళి ముఖంలో నీ ముఖానికి నేను దొరికాను, అసలు నాకు ఎవరు వస్తారో తెలుసా అన్న అనుకో, మొత్తం పచ్చడి చేస్తాడు చెప్పండి. ఆ పోలికలు వద్దు, ఇంకా అయిపోయిన పేజీని మళ్ళీ వెనక్కి తేలేం. కానీ న్యూ ఫేజ్, న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలంటే ఆయన చేతులకి ఇచ్చే న్యూ లైఫ్ ఆయన స్టార్ట్ చేస్తాడు. నీకు భారమైన వాళ్ళ సంగతి ఆయన చూస్తాడు. నువ్వు ఆయనకు లోబడితే నీ యొక్క ప్రవర్తన ఏమో, ఎందుకు ఆయన అక్కడ అలా పెట్టాడో నాకు తెలియదు, కానీ బహుశా నీ భర్తను నీ ద్వారా మార్చాలనుకుంటున్నాడేమో. కానీ ఆ మంచి సౌలభ్యాన్ని ఆయనతో గొడవలు పెట్టుకుని వాడిని ఇంకా మూర్ఖుడిని చేస్తున్నావంటే వాడిని అడుగుతాడు లేదో నాకు తెలియదు, కానీ చెప్పండి, ఆయన నిన్ను అడుగుతాడు. గుర్తుపెట్టుకో. మిగిలిన ముఖ్యాంశాలు చెప్పండి, వచ్చే వారం మాట్లాడుకుందాం.